హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో లెగ్ పీస్ ఫ్రై ఎట్లా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఆయిల్ తక్కువగా వేసుకొని చాలా టేస్టీగా హెల్తీగా కూడా ఈ లెగ్ పీస్ ఫ్రై ఎట్లా చేసుకోవాలో చూద్దాము. చూసారా ఎంత బాగున్నాయో. ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. నేను 6 లెగ్ పీసెస్ తీసుకున్నాను. పసుపు, లెమన్, సాల్ట్ వేసుకొని బాగా వాష్ చేసుకున్నాను. లెమన్తో వాష్ చేసుకోవడం వల్ల నీచు వాసన రాకుండా ఉంటుందండి. ఇప్పుడు ఒక పీస్ని తీసుకొని ఈ విధంగా 3 సైడ్స్ని కట్ చేసుకోవాలి. ఇలా ఘాటులు పెట్టుకోవడం వల్ల స్పైసెస్ అన్నీ లోపలికి కూడా వెళ్ళి లోపల కూడా కుక్ అవుతుంది. ఇలానే మనం తీసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నిటికి ఇలానే 3 సైడ్స్ కట్ చేసి వేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా కట్ చేసుకుంటే లోపల వరకు మళ్ళీ పీసెస్ కట్ అయిపోతాయి, ఫ్రై బాగా అవ్వదు. ఇలా కట్ చేసి పెట్టుకున్న దాంట్లో హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకోండి. ఇట్లాగా 1 స్పూన్ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. పసుపు హాఫ్ స్పూన్, కారం 1 స్పూన్, ధనియా పౌడర్ 1 స్పూన్, జీరా పౌడర్ హాఫ్ స్పూన్, చాట్ మసాలా హాఫ్ స్పూన్ వేసుకోండి, అది లేకపోతే స్కిప్ చేయొచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పెరుగు 1 స్పూన్, మిర్చి 1 స్పూన్, కొత్తిమీర ఆకులు వేసుకోండి చిన్నగా కట్ చేసి పెట్టుకొని. ఇప్పుడు వీటినన్నిటిని బాగా కలపాలి. ఒక 10 నిమిషాల పాటు ఈ విధంగా మసాజ్ చేయాలి. అప్పుడు చికెన్కి ఈ స్పైసెస్ అన్నీ బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా ఇలా పీసెస్ అన్నిటికి మసాలా బాగా పట్టి మసాజ్ చేసుకున్న తర్వాత ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోండి. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకునే టైం లేకపోతే ముందు రోజు నైటే చికెన్ తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఎలా వీలైతే అట్లా చేయొచ్చు. దీన్ని నేను మూత పెట్టి ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను. బాగా కూలింగ్ ఉన్నప్పుడు ఫ్రై చేసుకోకూడదు, రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఫ్రై చేయాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ మాత్రమే వేసాను. ఆ 3 స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చికెన్ పీసెస్ని ఈ విధంగా ఆయిల్లోకి వేసుకోవాలి. నేను ఫస్ట్ 3 పీసెస్ తీసుకొని ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి, అన్ని సైడ్స్ బాగా కుక్ అయ్యేలాగా. కొంచెం లేట్ అయినా సరే ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా కుక్ చేసుకోండి, అప్పుడు లోపలి వరకు కుక్ అవుతుంది. ఇది మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి. ఈ 3 పీసెస్ కుక్ అవ్వడానికి నాకు 30 నుంచి 40 నిమిషాల వరకు పట్టింది. లోపల వరకు కుక్ అవ్వాలి కాబట్టి నేను చాలాసేపే కుక్ చేసుకున్నాను. ఇలా ఒక 40 నిమిషాల వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇట్లా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయిన వాటిని మనం పేపర్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో మనం మిగిలిన 3 పీసెస్ని కూడా ఇట్లా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఇంట్లోనే ఈజీగా ఈ లెగ్ పీసెస్ ఫ్రైని అయితే మనం టేస్టీగా చేసేసుకోవచ్చు. ఇది ఎంతో ఈజీ ప్రాసెస్ కదా. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయినవి, ఇవి కూడా తీసుకొని మనం పేపర్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారా ఎంత బాగా వచ్చాయో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.